ఓం శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనందరం చిన్నప్పటి నుంచి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. నిజాయితీ అనేటువంటిది అన్నిటికన్నా చాలా మంచి నియమము అనేసి. నిజాయితీ గల వ్యక్తి తొణకడు బెనకడు అని. సో ఈ విధంగా మనం నిజాయితీ గురించి, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అంటే నిబద్ధత, వీటి గురించి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. వ్యక్తి స్వయంతో నిజాయితీగా ఉండాలి, సంబంధాల్లో నిజాయితీగా ఉండాలి, పని పట్ల నిజాయితీగా ఉండాలి, డబ్బు విషయంలో నిజాయితీగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా మనం నిజాయితీగా ఉండవలసినటువంటి ఇంకొక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం దైనందిన జీవితంలో మర్చిపోతాం. అదేంటి? భగవంతునితో నిజాయితీగా ఉండడం. ఇది వినగానే మీకు అనుమానం రావచ్చు, భగవంతుడికి అన్నీ తెలుసు కదా సిస్టర్, ఆయనకి తెలియందేముంటుంది, అలాంటి భగవంతునితో నిజాయితీగా ఉండడం ఏంటి, ఆయనకి ఎందుకు ఏమన్నా చెప్పాలి, ఆయనకి అన్నీ తెలుసు కదా అని అనుకుంటాం. కానీ భగవంతునితో నిజాయితీగా ఉండడం భగవంతుని కోసం కాదు, మన కోసం. ఎందుకు? ఆ విషయం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. హిందీలో ఒక చాలా మంచి సామెత ఉంది, సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. అంటే భగవంతుడు ఎవరితో సమ్మతిస్తారంట? ఎవరి హృదయంలో అయితే నిజాయితీ ఉంటుందో. నిజాయితీ గల హృదయానికి భగవంతుడు కూడా దాసుడవుతారు అనేసి. కాబట్టి పరమాత్మతో మనం చేసినటువంటి మంచి, చెడు, పాపం, పుణ్యంని, ఈ లెక్కాచారాన్ని నిజాయితీగా చెప్పడం వల్ల, ఒకవేళ ఏదన్నా మనం చెడు చేసినట్లయితే దాన్ని అక్కడికక్కడే మనం సగం మాఫ్ చేసుకున్నట్లు. ఎందుకంటే మనం నిజాయితీగా భగవంతుడికి చెప్పాం కాబట్టి ఆయన దాన్ని అక్కడే సగం క్షమించేస్తారు. మనం దాచిపెట్టలేదు. అయితే కొందరు దాచిపెట్టరు, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటప్పుడు మరి అలాగే కదండి చెయ్యాలి. అందరూ అలా ఉన్నప్పుడు మనం అలా ఉండకపోతే ఎలా కుదురుతుంది? ఇలాగ సమర్థించుకోవడం అనేటువంటిది అతి తెలివి యొక్క పని. ఈ అతి తెలివిగా సమర్థించుకోవడం వల్ల చేసిన పాపం ఇది తప్పు అనేటువంటి రియలైజేషన్ కూడా మనకి రాదు. అంతే కదా, ఇప్పుడు చిన్నపిల్లలు తప్పు చేశారనుకోండి, వెంటనే పక్క వాళ్ళ మీద నెట్టేస్తారు, అవునా కదా? మమ్మీ నేను చేయలేదు మమ్మీ, వాడే ఫస్ట్ నన్ను కొట్టాడు అని. ఇంట్లో ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, తోబుట్టువులు ఉన్నారనుకోండి, ఎవరు మొదలు పెట్టారు గొడవ అని చెప్తే ఇద్దరూ నిజం చెప్పరు. అన్న మొదలు పెట్టాడని చెల్లి మొదలు పెట్టిందని అన్నయ్య చెప్తాడు తప్ప నేను మొదలు పెట్టానని అయితే చెప్పరు చిన్నపిల్లలు. మనం కూడా భగవంతునితో ఒక్కోసారి ఇలాంటి చిన్నపిల్లల్లాగే వ్యవహరిస్తూ ఉంటాం. మనం క్రోధం వహిస్తాం, కానీ భగవంతుడికి ఏం చెప్తాం? భగవంతుడా, పరమాత్మ, నాకు కోపం కావాలని రాలేదు, కానీ పక్క వాళ్ళు నాకు కోపం తెప్పించారు అని చెప్తాం. వాళ్ళు మొదలు పెట్టారు అని చెప్తాం. వాళ్ళు భలే మొదలు పెట్టారు, అది ఎవరు నో అనట్లేదు, ఖచ్చితంగా వాళ్లే మొదలు పెట్టారు. కానీ వాళ్ళు ఒక తప్పు చేస్తే కోపం వహించి మనం మాత్రం కరెక్ట్ చేశామా? సో ఇద్దరూ తప్పు చేసినట్లే. కాబట్టి ఈ విధంగా చతురాయి అంటే అతి తెలివితో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అది నిజాయితీ యొక్క విషయం కాదు. మనం తప్పు చేసినప్పుడు తెలుసు మనం ఎందుకు క్రోధం వహించాం. మనలో సహన శక్తి తక్కువ ఉండడం వల్ల మనం క్రోధం వహించాం. సహన శక్తి తక్కువైనప్పుడే ఎదుట వాళ్ళు చిన్న మాట అన్నా కూడా దానికి మనం చాలా అవమానంగా ఫీల్ అయిపోయి ఒక్కొక్కసారి గట్టిగా క్రోధం వహిస్తాం, లేదంటే ఒక్కోసారి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. కాబట్టి మనకి తెలుసు నాలో సహన శక్తి తక్కువ ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న విషయం మనకి తెలుసు. కానీ దాన్ని మనం భగవంతుడి ఎదుట నిజాయితీగా ఒప్పుకోకుండా ఏం చెప్తాము? వాళ్ళు ఇలాగే, వాళ్ళతో అందరూ అలాగే ఉంటారు, భగవంతుడా నేనే కాదు వాళ్ళంటే అందరికీ కోపమే, ఇలా మనం సమర్థించుకుంటాం. అవన్నీ రైటే, అవి తప్పని కాదు.
కానీ మన స్వయంలో కూడా ఒక మిస్టేక్ ఉంది, మన స్వయంలో కూడా ఒక పొరపాటు ఉంది. భగవంతుడు ఆ నిజాయితీ కోరుకుంటారు. అంత మైన్యూట్ లెవెల్లో మనం భగవంతునితో ఆనెస్ట్గా ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనం నిజాయితీగా ఉంటామో, అలాంటి పరిస్థితి ఇంకోసారి వస్తే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడిస్తారు. ఎందుకంటే ప్రతి చోట కోపం సమాధానం కాకపోవచ్చు. ఇవాళ ఇంట్లో కాబట్టి కోపంతో మనం అరిచాం, రేపు ఇదే పని ఆఫీస్లో చేస్తే ఉద్యోగం ఉంటుందా? మన ఉద్యోగం మీద మన మొత్తం ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, ఇంటికి బోలెడు ఈఎంఐలు ఉంటాయి, కారుకి ఈఎంఐ ఉంటుంది. కానీ ఆ ఒక్క క్షణం నేను నా నోటిని కంట్రోల్ చేసుకొని కారణంగా భలే ఉద్యోగం నుంచి తీసేయకపోవచ్చు, కానీ ప్రమోషన్ ఆపేయచ్చు, లేదంటే రావాల్సిన జీతం లేటుగా ఇవ్వచ్చు, ఎన్నో విధాలుగా చేయొచ్చు. మరి ఆ సమయంలో అప్పుడు కూడా మనం బ్లేమ్ చేయొచ్చా, బాస్ది తప్పు, కొలీగ్స్ది తప్పు అని? కాబట్టి ఎప్పుడైతే మనం నిజాయితీగా మనం చేసినటువంటి తప్పును పరమాత్మునికి తెలియచేస్తామో, నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకి భగవంతుడిస్తారు. ఆ శక్తి మనలో పెరిగినప్పుడు ఈసారి భలే మొదటిసారి మనం బిగ్గరగా అరిచి కోపం తెచ్చుకోవచ్చు, కానీ శక్తి లభించిన కారణంగా ఒక్కసారిగా కంప్లీట్ కోపం పోకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనల్ని మనం సంభాళించుకోగలుగుతాం. ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినప్పుడు ఇంక వాళ్ళకి ఏం కనిపించదు. అలాగా కట్టలు తెచ్చుకునేంతగా మనం కాకుండా మనల్ని మనం తమాయించుకోగలుగుతాం, సమర్థించుకోగలుగుతాం. ఆ శక్తి భగవంతుడు తప్ప ఎవ్వరూ కూడా ఇవ్వలేరు, ఏ మానవ మాతృలు కూడా దాన్ని ఇవ్వలేరు. అందుకని మనం భగవంతునితో నిజాయితీగా ఉండాలి. మొదటి తెలుసుకున్నాం, మనం చేసిన తప్పు సగం భగవంతుడు క్షమిస్తారు. రెండవది తెలుసుకున్నాం, భగవంతుడు మనకి శక్తిని ఇస్తారు. మూడవది, ఎప్పుడైతే మనం వాస్తవంగా భగవంతునితో నిజాయితీగా మనం చెప్తున్నాము అంటే మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకుంటున్నాం. అవునా కాదా? పక్క వాళ్ళ మీద తప్పు నెట్టేసే ముందు ఈ సంఘటనలో నా వల్ల ఏం మిస్టేక్ జరిగింది అని ఒక్కసారైనా మనం ఆలోచిస్తాం కదా. అప్పుడు మన స్వయం మనకి బాగా అర్థమవుతుంది. అందుకే ఆధ్యాత్మికతలో సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి దానికి చాలా పెద్ద పీట వేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు మన స్వయం గురించి మనకి చాలా బాగా అర్థమవుతుంది. నా థాట్స్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఏ పరిస్థితిలో ఎలా ఉంటాయి, ఏ వ్యక్తి ముందు ఎలా ఉంటాయి, ఇది తెలియడమే కాకుండా అలాంటి వ్యక్తులు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేనేమి చెయ్యాలి అనేటువంటి ఆత్మజ్ఞానం కూడా లభిస్తుంది. ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, ఎవరితో మనం షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఈ విధమైనటువంటి విచక్షణ జ్ఞానం చాలా చాలా ముఖ్యం. రాజయోగం ద్వారా లభించే అష్టశక్తుల యొక్క క్లాస్లో మనం తెలుసుకున్నాం. అష్టశక్తుల్లో ఉన్న ఒక శక్తి విచక్షణ జ్ఞానం. విచక్షణ అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి శక్తి. అది అందరికీ అంత ఈజీగా రాదు. నిర్ణయ శక్తి కన్నా సూక్ష్మమైంది విచక్షణ జ్ఞానం. నేను డిసైడ్ చేసేసాను అంతే, ఇలా జరగాలి అని డిసైడ్ చేసేయడం చాలా ఈజీ, కానీ అది అక్కడ నిజంగా జరుగుదా అనేటువంటి విచక్షణ ఉండడం చాలా ముఖ్యం. ఆ డిసర్నింగ్ పవర్ ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతునితో నిజాయితీగా మనం చెప్తామో అప్పుడు మనకి మన స్వయం మీద మనకి ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది, అవగాహన వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, ఆహా ఇలా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను అంటే నేను సహనం వహించాలి, వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, వాళ్ళ ప్రవర్తనే అంతా అని ముందు మనల్ని మనం మెంటల్గా ప్రిపేర్ చేసుకుని వాళ్ళని మనం ఫేస్ చేయగలుగుతాం. ఆ క్లారిటీ ఆఫ్ థాట్, ఆ ఆలోచనల్లో ఆ స్పష్టత అనేటువంటిది మనకి లభిస్తుందన్నమాట. నాలుగవ లాభం, మనం చాలా తేలికగా అయిపోతాం.
ఎందుకంటే భగవంతునితో మనం చెప్పుకునేటువంటి విషయాలు కొన్ని ప్రపంచంలో మనం ఎవ్వరితో కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా ఆయనతో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు క్షమాసాగరుడు, దయాసాగరుడు. రామాయణంలో చెప్పడం జరుగుతుందన్నమాట. శ్రీరామచంద్రుడు అంటాడు, రావణాసురుడు తన అహంకారాన్ని కానీ వదిలిపెట్టినట్లయితే నేను ఆయన్ని ప్రాణాలతో వదిలేయడమే కాదు, ఈ మొత్తం లంకా రాజ్యాన్ని, లంకా నగరాన్ని అన్నీ మళ్ళీ ఆయనకే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసేసి. కాబట్టి భగవంతుడు క్షమాసాగరుడు, దయాసాగరుడు. ఆయనతో మనం ఏదైనా మనం చెప్పొచ్చు. భగవంతుడు ఈజ్ నాన్ జడ్జిమెంటల్. అంటే భగవంతుడు మన మీద ఒక జడ్జిమెంట్, తీర్పును పాటించరు. మనం చూడండి, ప్రతి ఒక్కరిని మనం జడ్జి చేస్తూనే ఉంటాం. తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని కూడా జడ్జి చేస్తూనే ఉంటాం. వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. తక్కువలో తక్కువ అట్లీస్ట్ వాళ్ళ శరీరాకృతినైనా జడ్జి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్సులో వెళ్తున్నాం, మన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. తక్కువలో తక్కువ ఏమనుకుంటాం, వీళ్ళు సన్నగా ఉన్నారు, లావుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, ఇలా డ్రెస్ ఇలా ఉంది, ఈ డ్రెస్ సెట్ అయింది, ఈ డ్రెస్ సెట్ కాలేదు. సో ఎప్పుడు మనం పక్క వాళ్ళ మీద తీర్పుని ఇస్తూనే ఉంటాం, అడిగినా అడగకపోయినా. కానీ భగవంతుడు అలా చేయరు. భగవంతుడికి మించిన మంచి శ్రోత ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకు ఆయన అలా ఉండగలుగుతాడు? ఎందుకంటే ఆయనకి ఈ నాటకం యొక్క భూత, వర్తమాన, భవిష్యత్తు మూడు తెలుసు కాబట్టి. చూడండి, మనం సినిమా చూస్తూ ఉంటాం. సినిమా చూస్తూ ఉన్నప్పుడు అందులో రకరకాల ఎమోషన్స్ ఉన్న సీన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడానికి వెళ్తూనే ఉన్నాడు. ఫస్ట్ టైం సినిమా చూసే వాళ్ళకి కంగారు పుడుతుంది. కానీ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎలా ఉంటారు? సీట్లో చక్కగా కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటారు. టెన్షన్ పడతారా? టెన్షన్ పడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫైనల్గా చంపరు అనేసి. కానీ అదే మొదటిసారి చూస్తున్న వ్యక్తికి టెన్షన్ ఉంటుంది. సో మనకందరికీ ఈ నాటకం కొత్త అయి ఉండొచ్చు, కానీ భగవంతుడికి ఈ నాటకం కొత్త కాదు. ఎందుకంటే ఆయనే దీనికి డైరెక్టర్, ప్రిన్సిపల్ యాక్టర్, హీరో యాక్టర్ భగవంతుడే. కాబట్టి ఆయనకి ఇది కొత్త కాదు కదా. సో ఆయన తెలుసు, మనం ఇవాళ ఇలా ఉన్నాము, ఇవాళ ఇలా మాట్లాడుతున్నాం, కానీ రేపు ఎలా మాట్లాడతామో కూడా ఆయనకు తెలుసు. బికాస్ హీ నోస్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అందుకని ఎప్పుడైతే మనం పరమాత్మని ఎదుట నిజాయితీగా మనం చెప్పేస్తామో, మనం ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా ఎప్పుడైతే మనం భగవంతుడికి మనం తెలియచేస్తామో, అప్పుడు మన మనసు చాలా తేలికైపోతుంది. భగవంతుడు వెళ్ళి ఎవరికి చెప్పరు. కొంతమంది భలే మనల్ని క్షమించవచ్చు, కానీ అట్లీస్ట్ వాళ్ళ భార్యకో లేదంటే భర్తకో అన్నా చెప్తారు కదా, నువ్వు పలానా ఆయన ఇలా చేశాడు, నువ్వెవరికి చెప్పకు, కానీ ఇలా జరిగిందని షేర్ చేసుకుంటారా? కాదు. మనకి ఆయన ఎలాగ ఆప్తమిత్రుడో ఆయనకు కూడా కొంతమంది ఆప్తమిత్రులు ఉంటారు కదా, వాళ్ళకెళ్ళన్నా చెప్తారు కదా. భగవంతుడు అలా చెప్పడు కదా, ఎవరికి వచ్చి చెప్పరు. కాబట్టి ఎవరికైతే మనసులో అనేకమైనటువంటి బాధలు, దుఃఖాలు ఉన్నాయో, భగవంతుడితో నిజాయితీగా ఉండడం అంటే కేవలం తప్పొప్పులు చెప్పడమే కాదు, మన మనసులో ఉన్న బాధలు కూడా ఆయనకి చెప్పుకోవచ్చు. మన సంతోషాలను భగవంతుడితో పంచుకోవాలి, అన్నీ పంచుకోవాలి, సుఖ దుఃఖాలు రెండూ పంచుకోవాలి. ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చిందా భగవంతుడా, నీ వల్ల, నీ సహాయంతో నాకు ఇవాళ ప్రమోషన్ వచ్చింది. ఇవాళ నా ఉద్యోగం నుంచి తీసేశారా భగవంతుడా, నన్ను ఇవాళ ఉద్యోగం నుంచి తీసేశారు, అయినా నువ్వు నా తోడున్నావు కాబట్టి నేను తప్పకుండా విజయాన్ని సాధిస్తాననేటువంటి అచంచలమైన నమ్మకం నాకు నీ మీద ఉంది. సో సుఖం వచ్చిన ఆయనతో చెప్పుకోవాలి, దుఃఖం వచ్చిన ఆయనతో చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనసు ఏ స్థితికి వెళ్ళిపోతుంది? ఒక స్థితప్రజ్ఞ స్థితికి వెళ్ళిపోతుంది. ఆ స్థితప్రజ్ఞ స్థితి అనేటువంటిది ఎలా ఉంటుంది? జయాపజయాల్లో, మానాపమానాల్లో, నిందాస్తుతుల్లో ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఎందుకు? బరువునంతా ఆయనకి ఇచ్చేసాం కదా, మన దగ్గర ఏం పెట్టుకోలేదు కదా. మన దగ్గర బరువు ఉంటే నేను మొయ్యాలి అన్న బాధ, ఆయనకి బరువు ఇచ్చేస్తే ఇంక మనకెందుకు బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటారు కదా. కాబట్టి భగవంతునితో మనం నిజాయితీగా ఉండడము అనేటువంటి దానివల్ల మన మనసు కూడా చాలా చాలా తేలికగా అయిపోతుంది. అదేవిధంగా ఇది ఒక ఆరోగ్యానికి కూడా చాలా మంచి విషయం. మా దగ్గరికి బ్రహ్మకుమారి సంస్థకి చాలా మంది వచ్చేటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, మాకు నిద్ర పట్టడం లేదు అని. నిద్ర పోదాం అనుకుంటాం కానీ సిస్టర్,
మాకు ఎన్ని ఆలోచనలు వస్తాయంటే ఆలోచనలన్నీ వల్ల మాకు నిద్ర పట్టదు అనేసి. పోనీ అలాగే లెగిసి కుర్చీలో కూర్చుంటే కునుకుపాట్లు వస్తాయి, కానీ మంచం మీదకి వెళ్తే మాత్రం నిద్ర పట్టదు అంటారు. ఎందుకు అంటే ఈ లోపల ఉన్నటువంటి రకరకాల సంకల్పాలకి, థాట్స్కి అవుట్లెట్ లేదు. ఇప్పుడు ఒక పైప్ ఉందనుకోండి, ఆ పైప్కి ఇన్లెట్ ఎలా ఉంటుంది, అవుట్లెట్ కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, పైపు బర్స్ట్ అవుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా మనకి చెప్పేది ఏంటి అంటే, మనసు కూడా ఆలోచనలు అనేటువంటివి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిని మనం అణిచిపెట్టడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఒక ఫేమస్ హార్ట్ డాక్టర్ ఒకసారి చెప్పారనమాట, ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్, దెన్ అ సర్జన్ డజంట్ హ్యావ్ టు ఓపెన్ యువర్ హార్ట్ అని. అంటే నీ హృదయాన్ని భగవంతుడి ముందు తెరిచినట్లయితే రేపు ఏ డాక్టర్కి నీ హృదయాన్ని తెరవాల్సిన అవసరం రాదు అనేసి. సో ఏవైతే మనం మనసులో దాచిపెట్టుకున్నటువంటి ఎమోషన్స్, భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో ఇవే చాలా అనారోగ్య సమస్యలకి కారణం అని చెప్పి ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి భగవంతుడితో మనం ఎలా చెప్పాలి అంటే, దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సూక్ష్మంగా చెప్పడం. మనం మెడిటేషన్లో ఎప్పుడైతే మనం కూర్చుంటామో, మనం మెడిటేషన్ చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, కానీ అందులో ఒక కారణం ఏం పెట్టుకోవడము అంటే, రాత్రి పడుకునే ముందు ద లాస్ట్ థింగ్ ఏంటి అంటే, భగవంతునికి మనం నిజాయితీగా లెటర్ రాయడం. ఇవాళ నేను ఇది చేశాను, పలానా వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది, పలానా వాళ్ళంటే నాకు ఈర్ష్య కలిగింది, పలానా వాళ్ళంటే అసూయ కలిగింది, పలానా వాళ్ళని మనసులో నిందించుకున్నాను. అలాగే మంచి కూడా చెప్పొచ్చు, నేను ఇవాళ చాలా మంచి భోజనం తిన్నాను, ఆఫీస్లో నాకు పలానా విషయంలో నాకు సక్సెస్ లభించింది, ఫ్యామిలీతో ఇవాళ మేము అందరం చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము. సో మంచి చెడు 2 ఆయనకి ఇచ్చేయాలి, అప్పుడే సమతుల్యత వస్తుంది. మంచి నట్టి పెట్టుకుని చెడే ఇచ్చామనుకోండి, అది కూడా బ్యాలెన్స్ ఏమవుతుంది, గాడి తప్పుతుంది కదా. రేపు ఇందులో ఎవరన్నా ఇంత చిన్న అవమానించినా డబ్బర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. సో మంచి భగవంతుడికి ఇచ్చేసేయాలి, చెడు ఆయనకి ఇచ్చేసేయాలి. ఎంత నిజాయితీగా ఆనెస్ట్గా మనం రాస్తూ మొదలు పెట్టినట్లయితే, కొత్తలో అయితే గ్రంథాలు రాస్తాం, ఎందుకంటే మనసు తెరల్లో పొరల్లో లోపల ఎన్నో చిక్కుకుని ఉన్నాయన్నమాట. అవన్నీ అసలు పెన్ ఆగదు, పెన్ పరిగెడుతుందన్నమాట. అలాగా మనం చెప్తాం. కాబట్టి యోగము అంటేనే పరమాత్మతో సన్నిహిత సంబంధము అనేసి. ఎంతెంత మనకి భగవంతునితో సన్నిహిత సంబంధం ఉంటే ఆయన్ని మనం అంత రియల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. నా దగ్గరే ఉన్నారు భగవంతుడు, నాతోనే ఉన్నారు, నా జతలో కంబైన్డ్గా ఉన్నారు. గుల్జార్ దాది గారు ఎప్పుడు అనేవారు అనమాట, భగవంతుని తోడు కింద పెట్టుకోకండి, మీతో కలిపేసుకోండి అనేసి, కంబైన్డ్గా చేసేసుకోండి. ఎందుకంటే తోడుగా ఉన్నా సరే విడిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఎవరైతే కంబైన్ అయిపోతారో విడిపోతారా? విడిపోయేటువంటి అవకాశం ఉండదు. కంబైన్డ్ అంటే కలిసిపోయి ఉన్నారు. సో ఇలాగ అణువణువు ప్రతి క్షణం ఎంతెంతైతే మనం పరమాత్మని యొక్క స్మృతిలో మనం గడుపుతూ ఉంటామో, ఆటోమేటిక్గా మనసు తాలూకు విషయాలన్నీ మనం ఆయనకి తెలియచేస్తామన్నమాట. కాబట్టి నిజాయితీ అనేటువంటి ఈ గుణం ఎప్పుడైతే మనం భగవంతునితో ఇలా నిజాయితీగా ఉండడం మనకు అలవాటు అవుతుందో, స్వతహాగానే మన లైఫ్లో నిజాయితీ అనేటువంటిది వస్తుంది. చూడండి, ఈ కాలంలో మనం చాలా కేసులు చూస్తూ ఉంటాం. చాలా కాలం దొరల్లా తిరుగుతారు, కానీ పట్టుబడితే కనీసం భార్య బిడ్డలకు కూడా ఎక్కడున్నామో తెలియకుండా పారిపోతున్నారు. ఎందుకంటే ఇది అందరి యొక్క కర్మలు సెటిల్ అయ్యేటువంటి సమయం ఈ భూమిపై ఇప్పుడు వచ్చింది. అందుకే ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇన్ని ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ని అకాల మరణాలు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ని మానసిక సమస్యలు వస్తూ ఉన్నాయి, ప్రతి కుటుంబంలో ఇన్ని కలహాలు వస్తూ ఉన్నాయి. భార్యాభర్తలు వదిలేయండి, పిల్లలు తల్లి తండ్రి కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ డ్రామాలో ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ జరుగుతుంది. ఏంటది? కర్మ లెక్కాచారాలు సెటిల్ అవ్వడం. ఎలాగైతే బ్యాంకు వాళ్ళు మార్చి 31కి వచ్చేసరికి ఏం చేస్తారు, అంతా సెట్ చేసుకుంటారు కదా, అలాగే ఇప్పుడు ఈ ప్రపంచానికి ఇది ఒక మార్చి 31. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, నేను మంచి చేశాను కదా, పక్క వాళ్ళ నా మంచిని గుర్తించి నాకు మంచి చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అదే ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు అందరి బుద్ధి విపరీతంగా నడుస్తుంది.
మీరేమి స్వార్థంతో సహాయం చేశారా అని అనుమానించే వాళ్ళు ఉన్నారు తప్ప, ఒకప్పుడు అలా ఉండేది కదా. మనం ఒకరికి ఒక చిన్న సహాయం చేసినట్లయితే వాళ్ళు 10 మందికి చెప్పుకొని మనకి ఎంతో కృతజ్ఞతా భావనతో ఉండేవారు. కానీ ఇప్పుడేమనుకుంటున్నారు, వాళ్ళకేం స్వార్థం ఉండి చేశారో అనుకుంటున్నారు, వాళ్ళకేం అవసరం ఉండి చేశారో అనుకుంటున్నారు. అవునా కాదా? కాబట్టి ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవడం, పరమాత్మని యొక్క తోడు పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అదొక రక్షణ కవచం అన్నమాట. ఎలాగైతే కర్ణుడు సహజ సిద్ధంగానే కవచకుండలాలతో పుట్టాడు. కృష్ణుడికి తెలుసు ఆ కర్ణుడికి ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు అర్జునుడి యొక్క విజయం సాధ్యం కాదు అని. కానీ కర్ణుడు ఒక్కసారి ఇస్తాను అన్నానంటే దేన్నన్నా ఇచ్చేసేంత మహాదాని అని కూడా తెలుసు. అందుకనే కవచకుండలాలు అడిగినప్పుడు మాట్లాడకుండా కర్ణుడు ఆ కవచకుండలాలు ఇచ్చేస్తాడు. తన మృత్యువు తథ్యమని తెలిసి కూడా తన అన్న మాటకి కట్టుబడి ఉన్నాడు. అందుకే ఇప్పటికీ దానాల్లో కర్ణుడు వంటి వాడివా అని చెప్పి భలే అతను కౌరవుల వైపే యుద్ధం చేశాడు, కౌరవులతోనే సాంగత్యం చేశాడు. కానీ ఆ ఒక్క గుణం వల్ల కర్ణుడికి ఎంతో కీర్తి అనేటువంటిది ఇప్పటికీ ఉంది. కాబట్టి ఆ విధంగా పరమాత్మని యొక్క తోడు, పరమాత్మని యొక్క సాంగత్యం ఎప్పుడైతే మన దగ్గర మనకి ఉంటుందో అప్పుడు మన మనసు కూడా చాలా చాలా తేలికగా తయారవుతుందన్నమాట. కాబట్టి ఈ నిజాయితీ అనేటువంటిది కేవలం నేను ఎప్పుడు నిజం చెప్తాను, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అనేటువంటిదే కాదు. నిజాయితీలో ముఖ్యంగా ఉండవలసినటువంటి అంశం త్రికరణ శుద్ధిగా నిజాయితీ. మనసు, మాట, కర్మ 3 ఒకలాగే ఉండాలి. లేకపోయినట్లయితే మనం నోటితో ఎన్ని నిజాలు చెప్పినా మనసులో భావనకి నోటి మాటకి పొంతన లేనప్పుడు అది అవినీతే అవుతుంది. వ్యక్తిగతంగా మనతో మనం చేసుకునేటువంటి డిసానెస్టీ, అది ఎవరితోనో కాదు, ఇది వ్యక్తిగతంగా మనతో మనం చేసుకునేటువంటి డిసానెస్టీ. కాబట్టి ఈ యొక్క గుణం ఏదైతే ఉందో ఇది పరమాత్ముడికి కూడా అందుకే చాలా చాలా ప్రియమైనటువంటి గుణం. అందుకే సచ్చే దిల్ పర్ సాహిబ్ రాజీ. సత్యత ఎక్కడైతే ఉంటుందో అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా పట్టదు. చూడండి, చాలా మంది అంటారు వాళ్ళు మిమ్మల్ని ఇన్నేసి మాట్లాడుతున్నారు కదా, మీరు రివర్స్లో ఒక్కటన్నా ఇవ్వచ్చు కదా అని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదే అది, మీ రియాక్షనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఇవాళ ఒక్క విషయంతో రియాక్ట్ అయితే వాళ్ళు తర్వాత ఆ ఒక్కదాన్ని చిలవలు పలవలు చేసి ఇంకో 100 విషయాలు వేసుకుంటారు దాంట్లో. ఎందుకంటే సత్యం చెప్పే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఎప్పుడూ ఉంటుంది, కానీ అసత్యం చెప్పే వాళ్ళ దగ్గర ఆ ఒక్క అసత్యమే ఉంటుంది. అదే 100 మంది దగ్గరికి వెళ్ళి డంకా కొట్టుకుని చెప్తూ ఉంటారు. కానీ వినేవాళ్ళు కూడా ఎన్నాళ్ళు చెప్పింది ఇదే విషయం చెప్తారు అని వాళ్ళు అలసిపోతారు, వదిలేస్తారు. ఎందుకంటే అసత్యతలో శక్తి అనేటువంటిది ఉండదు, కానీ సత్యతలో చాలా శక్తి ఉంటుంది. అందుకే సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి అంటారు. సత్యత నావ చాలా ఒడుకుదుడుకులకి గురవుతుంది. అమ్మో ఇంకేం లేదు, ఇంక మునిగిపోతుంది అనుకుంటారు, కానీ అయినా అది మునగదు. ఆ శక్తి, భగవంతుని యొక్క శక్తి ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకని ఈ విధంగా పరమాత్మతో నిజాయితీగా ఉండడం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఒక చాలా గొప్ప గుణం, ఒక చాలా గొప్ప విశేషత. మనం భగవంతుడితో నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన వ్యక్తిగత జీవితంలో కూడా నిజాయితీ అనేటువంటి దివ్య గుణం కనిపిస్తుందన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.